Duh. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను ఒక టాప్ 5 కార్స్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. ఒక టాప్ 5 కార్స్, ఒక బెస్ట్ కార్స్ని సజెస్ట్ చేస్తా. రిలయబిలిటీకి, మైలేజ్కి, సేఫ్టీకి, ఫ్యామిలీకి అన్నిట్లకి సరిపోయే కార్స్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. టాప్ 5 లిస్ట్లో 5th కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్. 2014, 2015, 2016 ఈ 3 ఇయర్స్లో డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ ఉంటాయి. పెట్రోల్ వచ్చేసి నీకు 15 to 16 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుంది. 5 స్టార్ రేటింగ్ కార్ ఇది. దీన్ని కాంపాక్ట్ ఎస్యూవీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ 2015, 2016 మోడల్ వేరియంట్స్ ఉన్న కార్స్ నీకు 5 lakhs లోపల, బిలో 5 lakhs లోపల కూడా లక్కీ ఉంటే దొరకవచ్చు. సో మీరు ఈ కార్ కాంపాక్ట్ ఎస్యూవీకి సెలెక్ట్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్స్ కావాలనుకుంటే బిలో 5 lakhsలో ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ అనే కార్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. మంచి కంపెనీ, అమెరికన్ కంపెనీ ఫోర్డ్. టాప్ 5లో 4th వెహికల్ హ్యుండై వెర్నా. 2014, 2015, 2016 యాజ్ యూజువల్గా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ చెప్పినట్టే సేమ్ ఇయర్స్. ఈ కార్ నీకు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో దొరుకుతుంది. పెట్రోల్ వచ్చేసి ఆటోమేటిక్లా 16 కిలోమీటర్స్ ఇస్తుంది అండ్ మైలేజ్ మాన్యువల్ వెహికల్లా 18 కిలోమీటర్స్ ఇస్తుంది. డీజిల్ వచ్చేసి మాన్యువల్గా 20 కిలోమీటర్స్ ఇస్తుంది అండ్ డీజిల్ ఆటోమేటిక్లా 18 కిలోమీటర్స్ ఇస్తుంది. 1.5 ఇంజన్, ద బెస్ట్ ఇంజన్. హ్యుండై కంపెనీ వాళ్ళు తయారు చేసే ఇంజన్స్ చాలా మంచిగా ఉంటాయి. అది నీకు మంచి రిలయబిలిటీ ఇస్తుంది. ఈ వెర్నా కార్ కూడా 5 స్టార్ రేటింగ్తో ఉంటుంది. టాప్ 5 కార్స్లో 3rd వెహికల్ హోండా సిటీ. ఇది పెట్రోల్ సివిటీ ఇంజన్తో వస్తుంది. సో పెట్రోల్ ఆటోమేటిక్ 16 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్లో మాన్యువల్ 18 వరకు ఇస్తుంది. డీజిల్ వేరియంట్లో 20 వరకు ఇస్తుంది. బట్ హోండా సిటీకి ఒక మంచి మైలేజ్ ఉంటుంది, మంచి ఇంజన్ పవర్ ఉంటుంది. ఎందుకంటే అది హోండా ఎప్పుడు కూడా పెట్రోల్కి ద బెస్ట్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తుంది. హోండా సిటీకి ఉన్న, హోండా కంపెనీకి ఉన్న ఆ పవరే, దానికి మెయిన్ స్టెబిలిటీ అండ్ స్టాండర్డ్సే ఇంజన్. హోండా ఇంజన్కి ఎప్పుడైనా సరే రిలయబిలిటీ చాలా ఉంటుంది. నువ్వు పెట్రోల్ వేరియంట్ నీకు ఎన్ని ఇయర్స్ అన్నా పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. అది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఇది సెడాన్ వర్జన్. సో ఫ్యామిలీకి మంచి సెట్ అవుతుంది. ఎట్టన్నా లాంగ్ టూర్స్ నువ్వు ఇండియా మొత్తం తిరిగినా సరే అది కార్లో జస్ట్ దాని టైర్ల గాలి కొట్టించుకోవాలి, బండ్ల పెట్రోల్ కొట్టించుకోవాలి, తిరగాలి, అంతే. హోండా సిటీ ఈజ్ ద బెస్ట్ కార్ ఫర్ మిడిల్ క్లాస్. ఖచ్చితంగా 2015, 2016 ఇయర్స్లో దొరికిపోతుంది. ఆ మోడల్ నీకు 5 lakhs లోపల దొరుకుతుంది. సో ఇది నా 3rd కార్. దీన్ని నేను సజెస్ట్ చేస్తున్నా. టాప్ 5 కార్స్లో 2nd కార్ వోక్స్‌వ్యాగన్ వెంటో. ఈ కార్ వచ్చేసి 2017, 2018, 2016 మోడల్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్ రిలయబిలిటీ మంచిగా ఉంటుంది. జర్మన్ మేడ్ కంపెనీ. మీకు దానికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు నాకు తెలిసినంత వరకు అయితే. దాని ఇంజన్ చాలా బాగుంటుంది. ఇది పెట్రోల్ వేరియంట్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు 16 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్లో 18 కిలోమీటర్స్ ఇస్తుంది. సో మాన్యువల్ వేరియంట్లో డీజిల్ తీసుకుంటే మాత్రం టీడీఐ ఇంజన్ వచ్చే ఇంజన్కి 20 to 21 వరకు మైలేజ్ ఇస్తుంది. ద బెస్ట్ వెహికల్ అదేసి అది ఒక 5 స్టార్ వెహికల్ కార్. అది సడన్ మోడల్. అది 2016, 17, 18 మోడల్స్లో ఖచ్చితంగా ఈ కార్ దొరికితే మాత్రం 110% కాళ్ళు మూసుకొని తీసేసుకోండి. దీని గురించి మీరు ఆలోచించండి. ఈ కార్ మనకు సిటీ డ్రైవ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. మంచి కాంపాక్ట్ వెహికల్. ఇది మీకు 5 lakhs లోపల ఈజీగా దొరుకుతుంది. 5 lakhs లోపల ఈజీ దొరుకుతుంది. 5 lakhs బిలో కూడా దొరుకుతుంది. 5 lakhs కన్నా ఒక 5,50,000 ఉన్నా సరే కాళ్ళు మూసుకొని తీసేసుకోండి. టాప్ 5 కార్స్లో టాప్ 1 కార్ టొయోటా ఇన్నోవా. 5 lakhs దొరుకుతుంది అని అనుకుంటారేమో, ఖచ్చితంగా దొరుకుతుంది. వెతకండి. 2011 మోడల్, 2012 మోడల్, 2013 మోడల్. ఈ 3 years మోడల్స్ వెహికల్స్ ఖచ్చితంగా మీకు 5 lakhs to 5.5, 5.6 lakhs వరకు కూడా దొరుకుతుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ద బెస్ట్ వెహికల్ ఇది. ఫ్యామిలీకి మాత్రం దీనికి మించిన వెహికలే లేదు. 8 members ఈజీ కూర్చోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసి 10 నుంచి 11 వరకు ఇవ్వచ్చు. మన డ్రైవింగ్ కంఫర్ట్ బట్టి ఉంటుంది. కానీ కంఫర్ట్కి మాత్రం నెంబర్ 1 వెహికల్. అది ఎంత దూరం నడిపినట్టు ఉండదు. నువ్వు నాన్ స్టాప్ 1000 kilometers నడపచ్చు. అది నీ కెపాసిటీ. బట్ నేను డ్రైవ్ చెప్తున్నా, నేను స్పెషల్గా నా దగ్గర కార్ ఉంది కాబట్టి చెప్తున్నా. నాకు ఇన్నోవా అంటే ఫేవరెట్ కార్. బట్ ఎందుకు ఫేవరెట్ అంటే అది నా కోన్కే కాదు, ఇండియా మొత్తంలో అదే నెంబర్ 1 కార్ ఫ్యామిలీ కోసం. సో ఇది MPV మోడల్ అంటారు అన్నమాట. ఇది మల్టీపర్పస్ వెహికల్. సో ఇన్నోవా కార్ ఇస్ ద టాప్ 1 కార్. నాకు సంబంధించిన వరకు ద బెస్ట్ కార్ ఇది. కానీ ఇది 5 lakhs లోపల వస్తుందా అంటే వస్తుంది. 5 to 6 lakhs వరకు పెట్టవచ్చు. ఒక 1 lakh ఎక్కువైనా పర్లేదు.
ఎందుకంటే ఇది 25 years 25 years మా రాసి పెట్టుకొని 25 years కూడా నడపవచ్చు. ఎందుకంటే దీని రిలయబిలిటీ ఎట్లుంటుంది, 2 lakhs kilometers డ్రైవ్ చేసినా తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకో. 2 lakhs కాదు 4 lakhs కూడా నడుస్తుంది. నువ్వు 2 lakhsకి తీసుకున్నా ఇంకో 2 lakhs నడపవచ్చు. ఎందుకంటే దానికి అంత కెపాసిటీ ఉంది, దాని ఇంజన్ అనేది అంత బాగుంటుంది. సో ఇన్నోవా ఇస్ ద బెస్ట్ వెహికల్. అది నా టాప్ 5 వెహికల్స్ అది నెంబర్ 1 కార్. ఈ టాప్ 5 కార్స్ నేను పర్సనల్గా డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన వెహికల్స్. సో మీకు కూడా ఒక ఫేవరెట్ వెహికల్ ఉంటుంది కదా, అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్ మీ సీ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి.